హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శంకర్ క్రికెట్ అప్డేట్ ఫ్రెండ్స్. ముందుగా ఐపీఎల్ నుంచి చాలా అప్డేట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఆ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఆస్ట్రేలియా ఓపెనర్ అయిన డేవిడ్ వార్నర్ గారు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అసలు ఏ సినిమా చేస్తున్నారు, సినిమా పేరేంటి, ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఐపీఎల్ ఫ్యాన్స్ అంటే వీడియోకి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చాలా ఇష్టంగా ఉంటుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. మైదానంలోని తనదైన బ్యాటింగ్తోని బౌలర్లకు చుక్కలు చూపించే ఆస్ట్రేలియా ఓపెనర్ అయిన డేవిడ్ వార్నర్ గారు ఇప్పుడు వెండి తెరపై కూడా కనిపించేందుకు అతను కూడా సిద్ధమవుతున్నారు. రీసెంట్గానే టాలీవుడ్ హీరో అయిన నితిన్ గారితోని రాబిన్ హుడ్ మూవీలోనూ చేస్తున్నారు. దానికి సన్నాహాలు కూడా సిద్ధమవుతున్నాయి. మెల్బోర్న్లో కూడా దీనికి షూటింగ్ కూడా జరుగుతుంది. అలాగే శ్రీలీల, నితిన్ గారు, డేవిడ్ వార్నర్ వీరందరితో కూడా షూటింగ్ కూడా జరుగుతుంది మెల్బోర్న్లోని. తాజాగా ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. వైరల్ అవడంతో నితిన్ గారు కూడా చెప్పారు రీసెంట్గానే సోషల్ మీడియాలోని. అలాగే తాజాగా కూడా అన్ని న్యూస్ ఛానల్ కూడా వచ్చేసింది నితిన్తోని మూవీ చేస్తున్నారని డేవిడ్ వార్నర్ గారు అని. అలాగే డేవిడ్ వార్నర్ గారు కూడా పుష్ప 2లో కూడా చేస్తానని కూడా వార్తలు వస్తున్నాయి. అది కూడా నిజమా కాదు ఇంకా తెలియదు, కానీ ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాలేదు. డేవిడ్ వార్నర్ గారికి మన తెలుగు ప్రేక్షకులు అంటే చాలా ఇష్టం. అలాగే మన తెలుగు ప్రేక్షకులు కూడా డేవిడ్ వార్నర్ అంటే చాలా ఇష్టపడతారు. అతను చేసే యాక్టింగ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు మన తెలుగు ఆడియన్స్ కూడా. అలాగే ఇప్పుడు డేవిడ్ వార్నర్ గారి ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అలాగే వైట్ షర్ట్, వైట్ ప్యాంట్ వేసుకున్న డేవిడ్ వార్నర్ గారు జేమ్స్ బాండ్ లాగా ఒక అతన్ని కలుస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది షూటింగ్లోని. భారత్తో జరిగిన ఇంటర్నేషనల్ క్రికెట్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జరిగిన మ్యాచ్లోని T20 ఓడిపోవడంతో వెంటనే ఇచ్చేశాడు డేవిడ్ వార్నర్ ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్. అలాగే టెస్ట్, ODI వీటికి కూడా ఇచ్చాడు డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.